కేబినెట్ నిర్ణయాల్లో ప్రజలకి ఉపయోగపడేది ఒక్కటి లేదు అన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. రాజధాని కోసం చంద్రబాబు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణాల అంచనాల్ని భారీగా పెంచేస్తున్నారని అన్నారు. రాష్ట్రమంతా రాష్ట్ర ప్రజలందరికీ ఏం చేసుకుంటారు మీరు, నేను ఇదిగో ఇలాగే చేస్తాను అని నిన్న మనకు క్యాబినెట్ దీని ద్వారా చూపించారు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే వీటి క్యాబినెట్ అప్రూవల్, టెండర్లకు క్యాబినెట్ అప్రూవల్ ఏంటంటే అర్థం కదా. అంటే రేపు ఎప్పుడైనా ఆల్రెడీ ఇంతకుముందు దోచుకున్నారు కదా, 14-19 మధ్య స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అయితేమి, ఫైబర్ గ్రిడ్ పేరుతో అయితేమి, ఇంకొక దాని పేరుతో ఫైబర్ నెట్ పేరు, ఇంకో దాని పేరు అయితేనేమి, రాజధాని వీటి ప్లాన్లో వీటికి అన్నిటికి సంబంధించి రింగ్ రోడ్ ఇంకోటి కుంభకోణాలు ఎక్కడైతే బయటపడ్డాయో వీటి మీద ఎక్కడ వస్తుందో అని చెప్పి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ దీని కిందని క్యాబినెట్కి ఇచ్చారు. టెండర్లకు క్యాబినెట్ అప్రూవల్ ఏదో అర్థం కాదు. ఈయన మాత్రమే దాని స్పెషలిస్ట్. మీరు గమనిస్తే నాకు అసలు ఈరోజు చూసినా కూడా 90% ల్యాండ్ అలొకేషన్సే, 90-95% ప్రజలకు సంబంధించినవి కానీ ప్రజలకు పనికొచ్చేవి కానీ చంద్రబాబు గారి క్యాబినెట్ ఎప్పుడు జరిగినా దానికి సంబంధించిన నిర్ణయాలు ఉండవు.